హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన గార్డెన్లో చూడండి ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో. ఇదిగో గోంగూర అండి, మొత్తం గోంగూర పచ్చడి చేసుకున్నా, పప్పు వండుకున్నా చాలా బాగుంటుంది కదండి టేస్ట్. ఇదిగో గోంగూర అయితే సీడ్సే వేసానండి. ఇక్కడ వచ్చేసి వాటర్ స్పానిష్ అండి. చూడండి మన గార్డెన్లో అయితే ఎంత హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్, చాలా హెల్దీగా ఉన్నాయి. వాటర్ స్పానిష్ ఈ సీడ్స్తోనే వేసామండి. ఇదొక ఆకుకూర మన దగ్గర. ఇదిగో సైజ్ చూడండి, 6 ఇంచ్. ఇది 6 ఇంచ్ టబ్లో అయితే మనం వాటర్ స్పానిష్ వేసాము. ఎన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు మనం. ఇక్కడ చామగడ్డ అండి, ఇది ఒక రకమైన ఆకుకూర. ఈ చామగడ్డ కూడా గడ్డలు వండుకోవచ్చు, ఈ ఆకులు కూడా వండుకోవచ్చు అండి. సైజ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ ఆకుకూరలండి మన గార్డెన్లో చాలా రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు మనము. ఇదొక రకం ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఆరోగ్యానికి కూడా మంచిది కదండి ఆకుకూరలు. ఇంకొక ఆకుకూర అండి, వాము. ఈ వామును కూడా ఈ ఆకులతో మనం బజ్జీలు వేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు, చట్నీ వేసుకోవచ్చు. మన గార్డెన్లో అయితే ఇది ఇంకొక రకమైన ఆకుకూర అన్నమాట. చూడండి ఎంత హెల్దీగా వచ్చేసింది. ఇది వాము. ఉయ్యాలైతే ఆడుతుంది ఫ్రెండ్స్, పిల్లకాయలు. హాయ్ చెప్పండి. ఇంకొక ఆకుకూర అండి, పుదీనా కూడా చూడండి ఎంత హెల్దీగా వచ్చిందంటే పుదీనా. ఇన్ని రకాలైతే మన గార్డెన్లో మనం పెట్టుకోవచ్చండి ఆకుకూరలు. హెల్దీ ప్లాంట్స్ అన్నమాట మన గార్డెన్లో అయితే. చూడండి ఆరోగ్యానికి మంచిది కదండి. పుదీనా చట్నీ, పుదీనా జ్యూస్ అలాంటివి కూడా మనం సాలడ్స్లలో కూడా వేసుకోవచ్చు. ఈ పుదీనాను హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇక్కడ మనకి ఇంకొక లీవ్స్ ప్లాంట్స్ అండి, ఇదొక ఆకు రోజ్మేరీ ప్లాంట్. ఇది ఇన్ని కర్రీస్లలో వేసుకుంటే కానీ మంచి అరోమా ఉంటుందండి. రోజ్మేరీ చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. చాలా హెల్దీగా ఉన్నాయి రోజ్మేరీ. ఇది కూడా వాటర్ క్యాన్ డబ్బాలు అయితే నేను పెట్టానండి. రోజ్మేరీ ప్లాంట్ అదిగా చాలా హైట్ కూడా పెరిగిపోయింది. ఇది 7th ప్లేస్ అండి తోటకూర అయితే. 7వ ఆకుకూర అయితే చూపిస్తున్నాను నేను. తోటకూర ఆకుకూర కూడా చాలా మంచిదండి. తోటకూర హెల్త్కి కూడా మంచిది. మనం తిన్నా కానీ మంచి ఫైబర్ దొరుకుతుంది కదండి ఆకుకూరలలో. హెల్త్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్. ఈ 7th ప్లేస్ అండి తోటకూరకైతే. తోటకూర అయితే 7th ప్లేస్ అండి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి మన గార్డెన్లో. 7 రకాలైతే ఆకుకూరలు చూపించాను. 8th వన్ అయితే మీకు చూపిస్తానండి. 8th ప్లేస్లో వచ్చేసండి ఉల్లి పొరక. ఈ లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఉల్లి పొరక అండి. మన గార్డెన్లో అయితే ఇన్ని వెరైటీస్ అయితే మనం ఆకుకూరలు వేసుకున్నాము. ఇదంతా ఉల్లి పొరక అండి. ఇవంతా ఉల్లిపాయలు అయితే నేను వేసాను.
ఎంత హెల్తీగా వచ్చేసినాయి. 8th ప్లేస్ అండి ఉల్లిపూరకు అయితే. సలాడ్స్లలో కూడా వేసుకోవచ్చు మనము, కర్రీస్ కూడా వండుకోవచ్చు పప్పులలో కానీ. మన గార్డెన్లో 8th ప్లేస్ అయితే పొన్నగంటి కూర అండి. మీకు ఇదివరకు నేను 7 ఆకుకూరలు చూపించా, ఇది 8th. చూడండి పొన్నగంటి కూర కంటి చూపుకి చాలా మంచిదండి. ఈ పొన్నగంటి కూర మనం కర్రీస్ వండుకొని తిన్న తర్వాత అయితే కంటి చూపు మెరుగుపడుతుందంట ఈ పొన్నగంటి వల్ల. మనకు మార్కెట్లో కూడా దొరుకుతుందండి, రేర్గా దొరుకుతాయండి ఈ ఆకుకూరలు అయితే. నేనైతే ఇవి నాటాను, పొన్నగంటి కూర. చూడండి పొన్నగంటి కూర 8th ప్లేస్. 8 ఆకుకూరలు అయితే చూపించానండి పొన్నగంటి. ఇప్పుడైతే 9 ఆకుకూర చూపిస్తాను మీకు. 9th ప్లేస్ అయితే ఈ ఆకుకూర అండి. ఇది కూడా హెల్త్ పరంగా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు ఈ లీవ్స్ అయితే వాడుకోవచ్చండి. ఇది కర్రీ కూడా వండుకోవచ్చంట, రీసెంట్గా తెలిసింది నాకైతే కర్రీ వండుకోవచ్చని. ఇది 9th ఆకుకూర అండి. మన గార్డెన్లో చూడండి 9 ఆకుకూరలు అయితే చూపించాను, ఇంకా ఉన్నాయి. 9th ఆకుకూర. ఇది చట్నీ కూడా చేసుకోవచ్చంట, కర్రీ కూడా చేసుకోవచ్చంటండి ఈ ప్లాంట్. ఏంటి మమ్మ బంగారం. 9వ ఆకుకూర అయితే స్వీట్ పొటాటో ఆకుకూర అండి. చూడండి ఇవి కూడా లీవ్స్ మనం కర్రీస్ లాగా వండుకోవచ్చండి. తోటకూర ఏ విధంగా అయితే వండుకుంటామో ఆ రకంగానే ఈ ఆకుకూరను కూడా మనం వండుకోవచ్చు. మనం గడ్డలతోనైతే ఇవి ప్రొపగేట్ చేసుకోవచ్చండి. ఎంత హెల్తీగా ఉన్నది. ఇది కూడా మనకు మన గార్డెన్లో 9th ఆకుకూర అండి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నది. ఎటు తల్లి. ఇక్కడ చూడండి బచ్చల కూర అండి, రెడ్ బచ్చలి. 10th ప్లేస్లో అయితే వచ్చేసింది బచ్చల కూర. తీగలాగా కూడా పారుతుందండి, కాడ చూడండి ఎంత బాగా వచ్చేసింది. ఈ లీవ్స్ కూడా 10th ప్లేస్ అయితే అండి మన బచ్చల కూర. ఎంత హెల్తీగా ఉన్నది చూడండి. ఈ బచ్చల కూర కర్రీ వండి తినడం వల్ల అండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ బచ్చల కూర అయితే వండుకొని తినాలండి, బ్లడ్ మంచిగా పెరుగుతుందంట. ఇంకా పప్పులలో వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అండి, సాలడ్స్ లాగా కూడా వాడుకోవచ్చు మనం ఈ బచ్చల కూరను. చూడండి ఎంత హెల్తీగా మనకైతే దొరుకుతుంది. ఇది 10th ఆకుకూర అండి, బచ్చల కూర అండి. ఎంత హెల్తీగా ఉన్నది చూడండి. మనం పెంచడం కూడా ఈ కూలర్ టబ్ అండి. ఇదిగో చూడండి కూలర్ టబ్లో అయితే మనం పెంచుకుంటున్నాము ఈ ఆకుకూరని. ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే రెడ్ కలర్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నేను 10 రకాల ఆకుకూరలు అయితే చూపించానండి మన గార్డెన్లో. అన్నీ హెల్త్కి మంచిది కదా. ఈ కట్ చేసి పెంచినా కొద్దండి మనకు మళ్ళీ వస్తూ ఉంటాయి. 11th ప్లేస్ అయితే ఈ కరివేపాకు అండి. చూడండి కరివేపాకు లీవ్స్ అయితే ఎంత హెల్తీగా ఉన్నాయి. కటింగ్ చేశానండి, అందుకే చక్కగా హెల్తీగా అయితే వచ్చాయి మనకు. జుట్టు మంచిగా పెరగాలంటే కానీ ఈ కరివేపాకు పొడి వేసుకోవచ్చండి. కొబ్బరి నూనెలో కానీ మనం మరిగించేసి చల్లగారిన తర్వాత తలకు కూడా పెట్టుకోవచ్చు.
చూడండి. 11th ప్లేస్లో అంటే మనకు కరివేపాకు. 11 వెజిటేబుల్ లీవ్స్ అయితే చూపించానండి మీకు. 12th అండి ఇది రణపాల. ఇది కూడా పచ్చడి చేసుకోవచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఒక్క లీఫ్ తీసుకొని డైలీ తింటే అండి కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా మనకు కరిగిపోతాయంట. రణపాల లీవ్స్ 12 అయితే చూపించాను మీకు. థర్టీన్ ప్లేస్ అయితే ఈ గ్రీన్ బచ్చలు అండి. గ్రీన్ బచ్చలు కూడా చూడండి. ఇది కూడా బజ్జీలు వేసుకున్న, చక్కగా కూర వండుకున్న, పెసరపప్పు వేసి వండుకున్న చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా ఈ బచ్చల కూర చాలా మంచిది. ఇదిగో గ్రీన్ బచ్చలు, ఇది 13 ఆకుకూర అండి. 14 ప్లేస్లో అయితే అండి ఇదిగో పిండి కూర ఆకండి. కిడ్నీలకైతే ఇది చాలా మంచిది. సీడ్స్ వేసాను. ఇది కూడా హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి ఈ పిండి కూర ఆకు. 15 వెరైటీస్ అయితే మన గార్డెన్లో ఉన్నాయండి ఆకుకూరలు. చూడండి, ఇది కొండపిండి ఆకు. కొండపిండి ఆకు కొండలు కూడా కరిగిపోతాయి అంటారండి ఈ కొండపిండి ఆకు వల్ల. కర్రీస్ వండుకోవచ్చు చక్కగా. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. 16 అయితే అండి ఇదిగో తులసి లీవ్స్ అయితే అండి సాలడ్స్లలో వేసుకోవచ్చు. మనము ఈ ఆకులతో టీ కూడా చేసుకోవచ్చండి. ఈ తులసి లీవ్స్ అయితే హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అండి. దగ్గు జలుబు ఉన్న వాళ్ళు కూడా ఈ తులసి ఆకుల్ని కషాయం చేసుకొని తాగొచ్చండి. డైరెక్ట్ కూడా తినొచ్చు. 16 లీఫీ వెజిటేబుల్ లీవ్స్ అయితే మీకు చూపించానండి. తులసి అయితే 16 ప్లేస్కి వచ్చేసింది. ఇన్ని రకాలు అయితే మన గార్డెన్లో ఉన్నాయండి. 16 వెరైటీస్ లీఫీ వెజిటేబుల్ లీవ్స్. 17 వెజిటేబుల్ లీవ్స్ అండి ఇవి. 17 ప్లేస్కి అయితే ఈ పులిచింత వచ్చేసింది. చట్నీ కూడా వండుకోవచ్చండి. ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి ఈ పులిచింత. 17 ఆకుకూరలు అయితే ఇదివరకు మీకు చూపించానండి. చూడండి ఎంత హెల్తీగా పెరిగిపోతుంది పులిచింత. చూడండి ఈ లీవ్స్ కూడా పులి కాలు అడుగులు ఉంటాయి కదండి పెట్టినప్పుడు, అలా ఉన్నాయి చూడండి లీవ్స్. ఇదిగో చూస్తే తెలుస్తుంది. అందుకే దీనికి పులిచింత అని అయితే పెట్టారండి. ఎక్కడైనా దొరుకుతుందండి. ఎక్కువైతే మన గార్డెన్లో వచ్చినప్పుడు పీకేయకండి ఎవరైనా కానీ. నైన్టీన్ అయితే చింత చిగురు అండి. చూడండి చింత చిగురు 19th ప్లేస్లో అయితే చింత చిగురు వచ్చేసింది. ఈ చింత చిగురు కూడా అండి సి విటమిన్ ఉంటుంది కదా, హెల్త్కు మంచి బెనిఫిట్స్. ఇది నీడర ఆరబెట్టుకొని మనం ఈ చింత చిగురును కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి దొరకదు కదా, అక్కడైతే మంచిగా పంపిస్తారండి. ఎండబెట్టేసి పొడి చేసి అయితే పంపిస్తారు. కూర వండుకోవచ్చు, మనం పప్పులలో వండుకోవచ్చు. ఈ చింత చిగురిని ఎండు రొయ్యలలో కూడా వేసుకోవచ్చండి. చింత చిగురు 19 ఆకుకూరలండి మన గార్డెన్లో. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. చూడండి ఇది 20 అండి. ఈ నేమ్ అయితే తెలియదు కానీ ఈ లీవ్స్ కూడా హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అంటండి. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ లీవ్స్ అయితే వండుకొని తింటారంటండి. కషాయంలో కూడా తాగుతారంట. అందుకనేసి అయితే నేను ఈ ప్లాంట్స్ అయితే తెచ్చానండి. నేమ్స్ అయితే నాకు తెలియదు. ఈ 20 లీఫీ వెజిటేబుల్స్ అయితే చూపించాను మీకు. ఇదిగో ఇలా ఉంటుంది. ట్వంటీ 21 ప్లేస్లో అయితే మనకు తమలపాకు అండి.
చూడండి తమలపాకు. ఏయ్ అగ అటు సైడ్ వెళ్ళొద్దు. నా ట్వంటీ 22 ప్లేస్లో అయితే ఈ మ్యాంగో ప్లాంట్ ఆకుకూర అండి. ఇది కూడా నాకు రీసెంట్గా తెలిసింది. ఈ లేత ఆకుల్ని కూడా కూర వండుకొని తింటారనేసి, హెల్త్కి అయితే చాలా మంచిదంటండి ఈ లేత ఆకులు కూడా. ఇది 22 అన్నమాట. 22 వెరైటీస్ అయితే నేను మీకు చూపించానండి. రీసెంట్గా తెలిసిందండి ఈ ఆకుల్ని కూడా వండుకుంటారనేసి. లేదు 22 అయితే వెజిటేబుల్ లీవ్స్ అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్. మన గార్డెన్లో అయితే 22 వెజిటేబుల్ లీవ్స్ అయితే ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.